హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఆనంది గదిలో ఉన్న డబ్బుని దొంగలించి ఆనందిపై నింద వేయాలని చూసిన జీవనాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన చైతన్య. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, జీవన చైతన్య ఇద్దరూ కూడా షాపింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత బాగా గొడవ పడుతూ ఉంటారు. జీవన చైతన్యాన్ని పట్టించుకోకుండానే ఇంట్లోకి వెళ్తూ ఉంటే, హలో అలా ఊపుకుంటూ వెళ్తున్నావేంటి అని అంటే, ఇంకా ఏం చేయాలి, రానంటుంటే బలవంతంగా షాపింగ్కి తీసుకెళ్ళావు, ఇంకా ఎక్కడికి రావాలి నీతో అని అంటుంది. బలవంతంగా కాదు, నీ మొగుడిగా అది నా బాధ్యత అని అంటాడు. అది విని, నువ్వు నీ బోడి బాధ్యత, నా గురించి నీకు తెలీదు, నేను చిటికేస్తే నేను ఏది కావాలనుకుంటే అది నా కాళ్ళ దగ్గరికే వస్తుంది అని జీవన బిల్డప్ ఇస్తూ ఉంటుంది. అది చూసి చైతన్య, ఓహో నిజమా, అయితే నాకు ఇప్పుడు వెంటనే ఐస్ క్రీమ్ తినాలని ఉంది, ఏది ఐస్ క్రీమ్ రప్పించు, చిటికెయ్యి అని అంటాడు. నేను వెయ్యనురా అని అంటే, నేను వేయిస్తాను కదా అని చైతన్య అంటూ ఉంటాడు. అది నీ తరం కూడా కాదు, నీకు నా కంటి రెప్పలో ఉన్న వెంట్రుక కూడా భయపడదు అని జీవన మాట్లాడుతూ ఉంటే, నీ కంటి రెప్పపై ఉన్న వెంట్రుక కాదు, నీ నడినెత్తి నుంచి అరికాల వరకు నేనంటే గజగజ వణికిపోయే రోజు ఒకటి వస్తుంది అని ఇక చైతన్య అంటూ ఉంటే, ఏంటి పగటి కలలు కంటున్నావా, అది నీ వల్ల కాదు, మీ అన్నయ్య మీద ఉన్న ప్రేమనంతా కూడా నా మీద పొగగా మార్చుకొని నన్ను ఇలా వేధిస్తున్నావు. ఇప్పుడు నీ గట్ ఫీలింగ్ ఏంటి, నన్ను అందరి ముందు ఈ ఇంట్లో దోషిగా నిలబెట్టాలనేనా అని జీవన అంటే, కాదు అని చైతన్య అంటాడు. మరెందుకు అని అంటే, అప్పుడు చైతన్య, నీ తప్పు నిరూపించాలనో అందరి ముందు నిన్ను దోషిగా ఉంచాలనో కాదు జీవన, నీలో మార్పు రావాలని, నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారో నీకు అర్థం కావాలని, త్వరలోనే నీ తప్పు నువ్వు తెలుసుకొని అన్నయ్య వదిన ముఖ్యంగా మీ అమ్మ కాళ్ళ మీద పడి నీ తప్పుని క్షమించమని వేడుకోవాలి. ఆ రోజు కోసమే నేను ఇదంతా చేస్తున్నాను, త్వరగా మారిపో జీవన అని చైతన్య అంటూ ఉంటే, రే అది నీ వల్ల కాదురా, ఈ జన్మలో ఈ జీవన ఇలాగే ఉంటుంది అని జీవన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే శశికాంత్ బ్రీట్ కేస్ తీసుకొని ఇంట్లోకి వస్తాడు. శశికాంత్ ఇంట్లోకి రాగానే అమ్మ ఆనంది అని ఆనందిని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే జీవన, ఏంటి మావయ్య గారు అని అక్కడికి వస్తుంది. జీవనని చూసి, ఏంటమ్మా ఆనంది ఇంట్లో లేదా అని అడిగితే, అప్పుడు జీవన, లేదు మావయ్య, తను తన గదిలో ఉన్నట్టుంది, ఏంటి విషయం అని అంటే, ఏం లేదమ్మా, మనం కొత్తగా ఫ్యాక్టరీ పెడుతున్నాం కదా, దానికి డబ్బులు కట్టడానికి 10 లక్షల డబ్బులు తీసుకొచ్చాను, అవి ఆనందికి ఇద్దామంటే లేదు కదా అని అంటూ ఉంటాడు. అది విని జీవన, పర్వాలేదు మావయ్య, ఆ డబ్బు నాకు ఇవ్వండి, నేను భద్రంగా దాస్తాను అని జీవన అంటుంది. జీవన అలా అనేసరికి శశికాంత్, లేదమ్మా, ఇలాంటి విషయాలు మేము మొత్తం కూడా ఆనందికే అప్పగిస్తున్నాం, మీ అత్తయ్య గారి తర్వాత ఈ ఇంటి బాధ్యతలన్నీ కూడా ఆనందియే చూసుకుంటుంది, అందుకే తనకే ఈ డబ్బు ఇవ్వాలి అని శశికాంత్ అంటూ ఉంటే జీవనకి చాలా కోపం వస్తుంది. ఈ ఆనంది మొత్తం కూడా నన్ను డామినేట్ చేస్తూ వస్తుంది, దీన్ని ఇంట్లో వాళ్ళంతా ఇంత పిచ్చిగా నమ్ముతున్నారేంటి, దాని మీద ఉన్న నమ్మకం త్వరలోనే పోగొట్టాలి అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఆనంది అక్కడికి వచ్చి, ఏంటి మావయ్య గారు పిలిచారంట అని అంటే, ఏం లేదమ్మా, ఈ బ్రీట్ కేసులో 10 లక్షల క్యాష్ ఉంది, మనం రేపు కొత్తగా కట్టబోయే ఫ్యాక్టరీకి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి, ఇది భద్రంగా దాయమ్మా, రేపు ఉదయం డబ్బు తీసుకెళ్దాం అని చెప్పగానే ఆనంది, సరే మామయ్య గారు అని చెప్పి ఆ డబ్బు తీసుకొని తన గదిలో పెడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న జీవనకి చాలా కోపం వస్తుంది.
ఈ కుట్టిని ఇంట్లో వాళ్ళందరి ముందు దొంగని చేసి బ్యాడ్ చేసి దాని మీద ఉన్న నమ్మకాన్నంతా పోగొట్టేలా చేయాలి అంటే ఇదే సరైన అవకాశం. పైగా మనకు కూడా డబ్బుకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఆ 10 లక్షలు నా చేతిలో ఉన్నాయి అంటే కొన్ని రోజులు నా అవసరాలు హ్యాపీగా గడిచిపోతాయి. ఆ కుట్టి దొంగ అని ముద్ర పడిపోతుంది అని జీవన అనుకొని ప్లాన్ చేస్తూ ఉంటుంది. రాత్రి అందరూ భోజనం చేస్తూ ఉండగా జీవన మాత్రం భోజనం చేయకుండా కిందికి రాదు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనం చేస్తూ ఉంటే సునంద ఆనందితో, ఏంటానంది, జీవన ఎక్కడా, తను భోజనం చేసిందా అని అంటే, లేదత్తయ్య గారు, తనకి వద్దని చెప్పింది, పాలు తాగి పడుకుంటానంది అని సునంద చెప్తుంది. అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటే జీవన మాత్రం దొంగచాటుగా అందరినీ చూస్తూ ఉంటుంది. డబ్బు కొట్టేయడానికి ఇదే సరైన సమయం. అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి నేను ఆ కుట్టికి దగ్గర ఉన్న 10 లక్షలు తీసుకొచ్చాననుకో, ఇక నా పని కంప్లీట్ అయిపోతుంది అని జీవన దొంగ చూపులు చూసుకుంటూ నేరుగా ఆనంది గదిలోకే వెళ్తుంది. ఆనంది బ్రీట్ కేస్ పెట్టిన కబోర్డ్ తీసి ఆ కబోర్డ్లో బ్రీట్ కేస్ తీస్తుంది. ఆ బ్రీట్ కేస్ ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బునంతా కూడా తీసుకొని మళ్ళీ ఎవ్వరూ చూడకుండా దొంగల తన గదికి వెళ్ళిపోతుంది. ఇదంతా తెలియని ఆనంది మాత్రం నార్మల్గానే వచ్చి పడుకుంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఆదిత్య, ఆనంది, శశికాంత్, సునంద, చైతన్య అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే అప్పుడే శశికాంత్, అమ్మ ఆనంది, రాత్రి నీకు డబ్బు ఇచ్చాను కదా, ఆ డబ్బు తీసుకురమ్మా, వాళ్ళకి ఇచ్చేద్దాం అని శశికాంత్ అంటాడు. సరే మావయ్య గారు అని ఆనంది డబ్బు తీసుకెళ్ళడానికి వెళ్తూ ఉంటే ఇదంతా చూస్తున్న జీవన మాత్రం, వెల్లుకుట్టి, ఈరోజే నీకు ఈ ఇంట్లో చివరి రోజు, రేపటి నుండి ఇది నా ఇల్లు, ఈ ఇంటికి నేనొక్కదాన్నే కోడల్ని అని జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది తన గదిలోకి వెళ్ళి తను పెట్టిన చోట డబ్బులు తీస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బ్రీట్ కేస్ తీసుకొని వెళ్తూ ఉంటే బ్రీట్ కేస్ చాలా తేలికగా కనిపిస్తుంది. ఇదేంటి, ఈ బ్రీట్ కేస్ ఇంత తేలికగా ఉంది అని బ్రీట్ కేస్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో డబ్బు కనిపించదు. దాంతో ఇక ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అరే, డబ్బు గిందులో కదా పెట్టినా, ఎక్కడికి వెళ్ళినట్టు అని ఆనంది ఇల్లు మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. కానీ డబ్బు ఎక్కడా కనిపించదు. మరో పక్క శశికాంత్, సునంద, ఆదిత్యాలు ఆనంది ఇంకా రావడం లేదేంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే జీవన ఆనంది గది దగ్గరికి వెళ్ళేసరికి ఆనంది గదిలో వెతుకుతూ ఉంటుంది. అప్పుడు జీవన, వెతుకుకుట్టి, నువ్వు ఎంత వెతికినా కూడా ఆ డబ్బు నీకు దొరకదు అని అనుకొని కావాలనే ఆనంది దగ్గరికి వెళ్ళి, ఏంటి కుట్టి, ఎందుకు అంత హడావిడిగా వెతుకుతున్నావు, కింద నీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆఫీస్కి టైం అవుతుంది కదా అని అంటే జీవన, నీకు ఎట్లా చెప్పాలనో నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఏంటి కుట్టి, ఏమైంది అని అంటుంది. జీవన, మామయ్య గారు నాకు ఇచ్చిన 10 లక్షల డబ్బు కనిపించడం లేదు అని చెప్పగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోయినట్లు నటిస్తూ ఉంటుంది. ఏంటి కుట్టు నువ్వు చెప్పేది, 10 లక్షలు కనిపించడం లేదా, ఏమంటున్నావు నువ్వు, సరిగ్గా వెతికావా అని అంటే, సరిగ్గానే వెతికాను జీవన, ఇల్లంతా చూశాను, అయినా నేను బ్రీట్ కేసులో పెట్టి కబోర్డ్లో పెట్టిన డబ్బు ఎలా మాయమై ఉంటుంది అని ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే జీవన ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అని చాలా హడావిడిగా కిందికి వస్తుంది. జీవన కిందికి వచ్చేసరికి అందరూ కూడా ఆనంది కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక జీవన, మామయ్య గారు మీరు ఇచ్చిన 10 లక్షలు కనిపించట్లేవని కుట్టి చెప్తుంది అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శశికాంత్, ఏంటమ్మా నువ్వు చెప్పేది, డబ్బు కనిపించకపోవడం ఏంటి, సరిగ్గా చూసిందా అని అంటే, తన గది మొత్తం వెతికింది మామయ్య గారు, డబ్బు కనిపించలేదు అని చెప్పగానే ఇక అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆనంది కిందికి వస్తుంది. ఆనంది కిందికి రాగానే ఇక ఆదిత్య, ఏంటానంది, డబ్బు కనిపించిందా అని అంటే, లేదు ఆదిత్య గారు, నేను రాత్రే బ్రీట్ కేసులో 10 లక్షల రూపాయలు పెట్టి కబోర్డ్లో పెట్టాను, ఇప్పుడు చూస్తే లేదు, నాకేం అర్థం కావట్లేదు ఆదిత్య గారు అని ఆనంది
కంగారు పడుతూ బాధపడుతూ ఉంటే ఇక సునంద ఇదేంటి ఎన్నడూ లేనిది ఇంట్లో డబ్బు కనిపించకపోవడం ఏంటి అని సునంద అంటుంది. ఇక శశికాంత్ కూడా పదమ్మ అందరం కలిసి వెతుకుదాం అని అంటే లేదు మామయ్య గారు, నేను గది మొత్తం కూడా జల్లెడ పెట్టాను కానీ డబ్బు ఎక్కడా కనిపించలేదు అని ఆనంది అంటుంది. ఇక సునంద డబ్బు ఇంట్లో లేక నువ్వు తీయక ఎక్కడికి వెళ్ళింది ఆనంది అని అంటే నాకు తెలియడం లేదు అత్తయ్య గారు అని ఆనంది అంటుంది. అప్పుడే జీవన ఏంటి కుట్టి నువ్వు మాట్లాడేది, రాత్రే కదా నా కళ్ళ ముందే మామయ్య గారు నీకు డబ్బిచ్చారు, నువ్వే కదా తీసుకెళ్ళి దాచిపెట్టావు, ఇప్పుడు నీకేవో అవసరాలు ఉన్నాయని ఆ డబ్బు తీసుకొని వాడుకోవాలని ఇప్పుడు పోయాయని చెప్తున్నావు కదా అని అంటే ఇక ఆనంది జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను దొంగతనం చేశాను అంటున్నావా అని అంటే లేకపోతే ఏంటి కుట్టి నీ దగ్గరే కదా డబ్బు పోయింది, అలాంటప్పుడు నువ్వే కదా డబ్బు తీసేది అని జీవన అంటుంది. ఇక సునంద కోపంగా చూస్తూ ఉంటే ఆనంది చాలా భయపడిపోయి శివయ్య మీద ఒట్టత్తయ్య గారు ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ఎవరు తీశారో నాకు ఏమీ తెలీదు, నన్ను నమ్మండి అని ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే సునంద ఏంటి ఆనంది నువ్వు చెప్పేది, నీకు రాత్రే మీ మామయ్య గారు డబ్బు ఇచ్చారు, తెల్లవారేసరికే నీ గదిలోనే డబ్బు ఎలా మాయమైపోతుంది, అది నీకు తెలియకుండా నీ గదిలోకి వెళ్ళి నీ కబోర్డ్లో ఉన్న డబ్బు తీసేంత ధైర్యం ఎవరు చేస్తారు అని సునంద అంటూ ఉంటే ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న జీవన మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య ఏంటి ఆనంది నువ్వు చాలా మంచిదానివని గొప్పదానివని అనుకున్నాను, కానీ ఇలా దొంగతనం చేయడం ఏంటి నాకు అర్థం కావట్లేదు, నేను నమ్మలేకపోతున్నాను అని ఆదిత్య అంటాడు. లేదు ఆదిత్య గారు మీరు నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను చెప్పేది నిజం అని ఆనంది బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక ఆనంది ఏడుస్తూ ఉంటే జీవన చూడు కుట్టి నువ్వు ఎంత ఏడ్చినా ఏం లాభం లేదు, మర్యాదగా ఆ డబ్బు ఎక్కడ పెట్టావో వెళ్ళి తీసుకురా, లేకపోతే ఈరోజు అకౌంటెంట్కి కట్టవలసిన డబ్బు కట్టకుండా పోతే మన పరువు ఏమైపోతుంది, మన కంపెనీ పరువు ఏమైపోతుంది అని జీవన అంటూ ఉంటుంది. ఇక సునంద ఆనంది ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, ఆ డబ్బు తీసుకురావాలి అని సునంద అంటుంది. అప్పుడే ఇక చైతన్య ఎంట్రీ ఇస్తాడు. అమ్మ వదినకి తెలియదని చెప్తుంది కదా, ఎందుకు తనని అంతలా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే మీ వదిన తీయకుండా లేకపోతే మీరు తీశారా అని జీవన అంటుంది. జీవన ఏం మాట్లాడుతున్నావు అని అంటే లేకపోతే ఏంటి చైతన్య, ఇక్కడ సాక్ష్యాలతో సహా అన్నీ ఉన్నాక నువ్వు మళ్ళీ మీ వదిన చేయలేదు అంటావేంటి అని అంటే అప్పుడు చైతన్య నాకెందుకో దీని మీదే అనుమానంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే చైతన్య అమ్మ అసలు డబ్బు ఎవరు తీశారో ఎలా మాయమైందో తెలుసుకోవాలంటే ఒక ఐడియా ఉందమ్మా అని చెప్పగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఐడియానా ఏంట్రా అది అని అంటే నాన్న మీరు ఈ కంగారులో పడి అసలు విషయం మర్చిపోయారు, మన ఇంట్లో బెడ్రూమ్స్లో తప్ప హాల్లో అన్ని రూమ్లు కవర్ చేసేలా సీసీ కెమెరా ఉంది, మీకు తెలుసా అని అంటే అప్పుడు ఆదిత్య తెలుసురా కానీ ఏంటి యూస్ అని అంటే అయ్యో అన్నయ్య వదిన తప్పు చేయలేదు అంటుంది, కానీ మనమంతా కూడా వదినే డబ్బు తీసింది అని నమ్ముతున్నాం, ఇప్పుడు నిజంగా వదిన తప్పు చేసుంటే మనం సీసీటీవీ ఫుటేజ్లో చెక్ చేస్తే తెలుస్తుంది కదా, నిన్న రాత్రి నుండి వదిన గదిలోకి ఎవరు వెళ్లకుండా ఉంటే ఆ డబ్బు వదిననే తీసినట్టు కాదు కూడదు అని ఎవరైనా డబ్బు కోసం వదిన గదిలోకి వెళ్తే అది అందులో రికార్డ్ అయి ఉంటుంది కదా అని చెప్పగానే ఈ ఆదిత్య సునంద అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జీవనకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఇదేంటి వీడు నన్ను పట్టించేలా ఉన్నాడే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే దేనికి చైతన్య, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయని అవసరం లేదు, అసలు దొంగ కుట్టియే ఆ 10 లక్షలు తీసి వాడుకోవాలని చూస్తుంది అని జీవన అంటుంది. అప్పుడే ఇక సునంద లేదు ఆనంది ఎలాంటిదో నాకు తెలుసు, ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేద్దాం, అందులో ఆనంది గదిలోకి ఎవరు వెళ్లకుండా ఉంటే ఇక
తనే దొంగ, లేదు అంటే ఇంకెవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆనందిని బ్లేమ్ చేయడం కోసమే ఎవరో ఈ దొంగతనం చేసినట్లే అర్థం అని సునంద అంటూ ఉంటుంది. ఇక వెంటనే రే చైతన్య, మన సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేద్దాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తూ ఉంటారు. ఇక జీవన అయితే అయిపోయింది, ఆ కుట్టిని ఇరికిద్దాము అంటే నేను ఇరుక్కునేలా ఉన్నానే, ఇప్పుడు ఏం చెయ్యాలి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటే ఇక అందులో జీవన ఆనంది గదిలోకి దొంగచాటుగా వెళ్ళడం, దొంగచాటుగా చేతిలో డబ్బు తీసుకొని మళ్ళీ తన గదిలోకి వెళ్ళడం రికార్డ్ అయి ఉంటుంది. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. జీవన కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చైతన్య, చూసావా అమ్మ, ఇప్పుడు అసలు దొంగ ఎవరో మీ అందరికీ తెలిసింది కదా. పాపం వదినకి ఏమీ తెలీదు, వదిన గదిలో ఉన్న డబ్బుని దొంగతనం చేసి వదినపై నిందలు వేస్తుంది ఇదిగో ఈ జీవనానే అని ఇక చైతన్య చెప్పగానే ఇక సునందకి చాలా కోపం వస్తుంది. కోపంగా జీవన దగ్గరికి వెళ్తే ఇక జీవన, అత్తయ్య గారు నన్ను క్షమించండి అని చెప్తూ ఉంటే సునందకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే సునంద జీవన చెంప పగలగొడుతుంది. అది చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు నేను చెప్పేది వినండి అని అంటే, ఏం చెప్తావు, నీకు డబ్బు అవసరం ఉంటే నన్ను అడగాల్సింది, ఎంత కావాలన్నా ఇస్తాను, కానీ అభం శుభం తెలియని ఆనందిపై దొంగతనం నింద మోపి బయటికి పంపించేయాలని చూస్తావా, ఎంత ధైర్యం నీకు. ఆనంది అంటే ఏంటో మా అందరికీ తెలుసు, తన మంచితనం తన గొప్పతనం తెలిసి కూడా ఈరోజు తనని మేమందరం అనుమానించేలా చేశావు, ఇదంతా నీ వల్లే, ఎంత ధైర్యం ఉంటే ఇంతకి తెగిస్తావు అని చెప్పి ఇక సునంద జీవనని అంటూ ఉంటే జీవన భయపడిపోతూ ఉంటుంది. ఇక సునంద, ఇలాంటి దొంగ నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు, నడు బయటికి అని ఇక జీవనని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న ఆనంది, అత్తయ్య గారు వద్దత్తయ్య గారు, ఇదొక్కసారికి జీవనని క్షమించండి అని అంటే, లేదానంది ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడకు, ఇప్పుడు కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్ లేకుంటే పరిస్థితి ఏంటి, అందరం నువ్వే దొంగతనం చేసావని నిన్ను అపార్థం చేసుకునే వాళ్ళం అని సునంద ఆనందితో అంటూ ఉంటుంది. ఇక ఈ విధంగా ఆనందిపై దొంగతన నిందలు మోపాలని చూసిన జీవనకి చైతన్య షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.